आदित्यादिनवग्रह शुभफलाः मेषादयो राशयः नक्षत्राणि सयोगकास्ततिथयः तद्देवता सद्गणाः मासाब्दा ऋदवस्तदैव दिवसाः सन्ध्यादयो रात्रयः सर्वे सावरजङ्गमा प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్సులు తెలియజేస్తూ ప్రత్యేక వార ఫలాలు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు భాద్రపద బహుళ ద్వాదశి ఆదివారం నుండి భాద్రపద బహుళ అమావాస్య వరకు, ఆ తదుపరి అక్టోబర్ 3వ తేదీ నుంచి ఆశ్వీజ మాసం ప్రారంభమవుతున్నది. ఆశ్వీజ శుద్ధ తదియ శనివారం వరకు ఈ వార ఫలాలు తెలియజేయబడుతున్నాయి. ఈ వార ఫలాలలో ఋతు సంధి ఉన్నది. అంటే మనకు వర్షాకాలం సమాప్తం చెందుతూ శరత్కాలం ప్రారంభం కాబోతున్నది. 3వ తేదీ నుంచి శరత్ నవరాత్రాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ వార ఫలాలలో ప్రత్యేకంగా ఈ వారంలో మారుతున్నటువంటి గ్రహస్థితులు 29వ తేదీ మిథున రాశిలో పునర్వసు నక్షత్రం మొదటి పాదంలో కుజుని యొక్క ప్రవేశం జరగబోతున్నది. అదే రోజు స్వాతి నక్షత్రం 3వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరగబోతున్నది. 30వ తేదీ హస్త నక్షత్రం 2వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం. అక్టోబర్ 2వ తేదీ హస్త నక్షత్రం 2-3వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం కూడా జరగబోతున్నది. ఆ రోజు స్వాతి నక్షత్రం 4వ పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం కూడా జరగబోతున్నది. అక్టోబర్ 3వ తేదీ హస్త నక్షత్రం 3వ పాదంలో రవి ప్రవేశం. అదేవిధంగా అదే రోజు శతభిష నక్షత్రం 4వ పాదంలో వక్రించి సంచారం చేస్తున్నటువంటి శని భగవానుడు కుంభరాశిలో శతభిష నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశం కాబోతున్నాడు. 4వ తేదీ హస్త నక్షత్రం 4వ పాదంలో బుధుని యొక్క ప్రవేశం. అదే రోజు స్వాతి నక్షత్రం మొదటి పాదంలో శుక్రుని యొక్క ప్రవేశం. ఈ వారంలో చాలా వరకు కుంభరాశిలో, మిథున రాశిలో, కన్యా రాశిలో, తులా రాశిలో చాలా వరకు కదలికలు కలగబోతున్నాయి. ఈ వారంలో ఆచరించవలసినటువంటి పుణ్య కార్యక్రమాలు, ధర్మ కార్యక్రమాలు అనుకోవచ్చు. ఈ వారంలో ఉన్నటువంటి కొన్ని విశేషంగా 29వ తేదీ యతి మహాలయం. యతి మహాలయం అనగా ఇది కేవలం సన్యాసాశ్రమంలో ఉండి మరణించినటువంటి వారికి, యతులకు చేయవలసినటువంటి శ్రాద్ధ కర్మలు. 30వ తేదీ మాస శివరాత్రి. అదే రోజు గజఛాయ కలియుగ ప్రారంభం. గజఛాయ అనగా హస్తా నక్షత్రంలో రవి సంచారం చేస్తుండగా హస్తా నక్షత్రంలోనే చంద్రుడు కూడా ప్రవేశించి అమావాస్య ఏర్పడడం, అంటే హస్తా నక్షత్రంలో రవి ప్రవేశిస్తున్నప్పుడు అమావాస్య ఏర్పడడం అనేది కూడా గజఛాయ కింద చెప్పుకోదగ్గది. 1వ తేదీ శైవ నక్తం. ఆ రోజు శత్రుహత మహాలయ అన్నారు. శత్రుహత మహాలయ అంటే ప్రమాదపూరితంగా మరణించిన వాళ్ళు కావచ్చు, ఇతరుల చేతిలో మరణింపబడినటువంటి వాళ్ళు కావచ్చు. అలాంటి వాళ్లకు సంబంధించినటువంటి కర్మలు, శ్రాద్ధ కర్మలు ఇత్యాదులు అవన్నీ కూడా ప్రత్యేకంగా 1వ తేదీ చేపడుతున్నది. 2వ తేదీ మహాలయ. ఈ 2వ తేదీ సాధారణంగా పూర్ణ ఆయుస్సు కానీ, సాధారణ మరణాలు సంభవించినటువంటి వాళ్ళు కానీ సర్వే సర్వత్రా అందరికీ సంబంధించినటువంటిది అయింది మహాలయ. ఈరోజు చివరిగా అందరికీ పితృదేవతలకు
పితృదేవ పరంపరలకు అందరికి కూడా ఈరోజు తర్పణాలు కానీ పిండపూర్వక శ్రాద్ధలు కర్మలు కానీ ఇలాంటివి చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ధర్మపరమైనటువంటివి, పుణ్యకర్మలకు సంబంధించిన ఆచార సాంప్రదాయాలు. మనకి భాద్రపద మాసంలో పితృదేవతలకు సంబంధించినవన్నీ కూడా భాద్రపద పౌర్ణమి నుంచి భాద్రపద అమావాస్యకు జరపబడబోతున్నది. కాబట్టి ఈ భాద్రపద అమావాస్య 2వ తేదీతో సమాప్తం చెందుతున్నది. 3వ తేదీతో మనకు శరత్కాలం, శరత్ ఋతువు ప్రారంభం, ఆశ్వీజ మాసం ప్రారంభం, మరి దేవీ నవరాత్రాల పరంపర ప్రారంభం. ఇవన్నీ కూడా మనకు ప్రత్యేకంగా 3వ తేదీ నుంచి జరగబోతున్నది. 3వ తేదీ మరొక ప్రత్యేకత కూడా ఉంది. దౌహిత్ర ప్రతిపద అంటారు. దౌహిత్ర ప్రతిపద అనగా ఎవరికైతే పుత్ర సంతానం ఉండదో, స్త్రీ సంతానం యొక్క కుమారులు మాతామహునికి చేయదలిచినటువంటి శ్రాద్ధకర్మలకు సంబంధించిన విషయాలు ఆశ్వీజ శుద్ధ పాడిమి నాడు పెట్టబడుతుంది. కాబట్టి ఆ రోజు దౌహిత్ర ప్రతిపద అంటారు. దౌహిత్రులైనటువంటి వారు పుత్ర సంతాన రహితమైనటువంటి మాతామహులకు శ్రాద్ధకర్మలు నిర్వహించే ఒక విధానం. అదే రోజు నుంచి శారద నవరాత్రాలు ప్రారంభం, కలశ స్థాపన. అదే రోజు స్తన్యవృద్ధి గౌరీ వ్రతం అనేది కూడా ఆ రోజే ప్రత్యేకంగా చేయబడుతున్నది. మరి 4వ తేదీ ప్రీతి ద్వితీయ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి పర్వం. మరి ఆ రోజు చంద్ర దర్శనం కూడా జరపబడుతున్నది. ఈ విధంగా దేవి నవరాత్రాలు మనకు 3వ తేదీతో ప్రారంభమవుతున్నది. ఈ నవరాత్రాలు 9 రోజులు కానీ, 7 రోజులు కానీ, 3 రోజులు కానీ, 2 రోజులు కానీ, 1 రోజుతో కూడినటువంటిది కూడా ఉన్నాయి. ఈ నవరాత్రాలు ప్రత్యేకంగా ఈ యొక్క వారంలోనే మనకు 3వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నది. ఇది ఈ వారానికి సంబంధించిన ప్రధాన విషయాలు. తదుపరి వార ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్వని, భరణి, కృతికా పాదం మేషం. మేషరాశి వారికి ఈ వారం ప్రారంభం 29, 30, 1వ తేదీ వరకు కూడా సాధారణమైనటువంటి జీవితం, సాధారణమైనటువంటి ఆలోచనలు, కొంత ఉత్సాహంతో ఉండేటువంటి పనులు కానీ, కొంత నిరుత్సాహంతో కూడినటువంటి పనులు కానీ ఉంటాయి. ప్రతి పనిలో కొంత ఆలస్యం జరుగుతుంది. ధర్మపరమైనటువంటి పనుల యందు ఆసక్తి కూడా ఉంటుంది. ఈ వారం ఒక రకంగా మీకు 2వ తేదీ అమావాస్యతో కూడిందై ఉంది. కాబట్టి 2వ తేదీ అమావాస్య కూడా మీకు అనుకోకుండా కొద్దిగా శుభమే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే బంధుమిత్ర కలయికలు కూడా ఉండేటువంటి అవకాశాలు, మీ గృహమందు కూడా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేసుకునేటువంటి అవకాశాలు, ఇది ఒక పర్వదినంగానే మీరు భావిస్తారు. అలాగే 3వ తేదీ నుంచి ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులతో చేసేటువంటి కార్యక్రమాలకు, మీకు శుభ కార్యక్రమాలకు అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా మీకు 3, 4, 5 నుంచి ఈ వారం శుభారంభంగానే చెప్పబడుతున్నది. మీరు కొంతవరకు సంతోషకరమైనటువంటి కార్యక్రమాలు, దేవీపరమైనటువంటి పూజలు, ప్రత్యేకమైనటువంటి శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు, కొత్త ప్రయత్నాలు, కొత్త పనులు ప్రారంభించడానికి సన్నాహాలు ఇత్యాదులన్నీ కూడా చేయబోతారు. మేషరాశికి సంబంధించినంత వరకు వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి ఇత్యాదులన్నీ కూడా శుభ సూచకాలన్నీ కూడా మీకు 3వ తేదీతో ప్రారంభం కాబోతున్నది. ముఖ్యంగా అశ్వని నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంత మీకు ఆర్థికపరమైన విషయాలలో కొద్దిగా ఇబ్బందులు కలిగినా కూడా సవరించుకోగలుగుతారు ప్రారంభంలో. అలాగే సోదరులతో కానీ, ఇతరులతో కానీ అనుబంధాలలో కూడా కొంత అనుకూలతలే ఉన్నాయి. శారీరకంగా కొద్దిగా ఇబ్బందులు కూడా కలిగినప్పటికీ ఈ వారం మధ్యలో మీకు 3వ తేదీ నుంచి వస్తున్నటువంటి పరిస్థితులు మీకు అన్ని కూడా శుభసూచకంగానే ఉంటాయి. కొద్దిపాటి ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరంగా కానీ మీరు సంకల్పించుకున్న పనులు కొంత నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. భరణి నక్షత్ర జాతకులకు ఈ వారం ప్రారంభంలోనూ అనుకూలతలు బాగానే ఉన్నాయి. ఈ వారం మధ్య 3వ తేదీ నుంచి కూడా మీకు అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి. కొద్ది పనులు ఆలస్యమైనప్పటికీ కూడా మీరు సంకల్పించుకున్న పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. కృతికా నక్షత్ర జాతకులకు ఈ వారం ప్రారంభం నుంచి దాదాపుగా 2, 3వ తేదీ వరకు కొద్దిగా అన్యమనస్కులు అంటారు. అంటే మీరు ఏదో ఒక పరాధీనంలో ఉన్నట్టుగా,
పరధ్యానంలో ఉన్నట్టుగా కనిపించినప్పటికీ కూడా మీకు 4వ తేదీ నుంచి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, ఇంటిలో ఏవైనా శుభ సూచకాలు, శుభారంభాలు అన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు, కొంత సంతోషాన్ని వ్యక్తపరిచేటువంటి అవకాశాలు ఈ వారంలో మీకు బాగానే కనబడుతున్నది. ఈ వారం యొక్క ఫలితాలు సంధిగా ఉన్నాయి కాబట్టి ఈ వారంలో ఫలితాలు చాలా మటుకు శుభకరమైనటువంటి శుభప్రదమైనటువంటి పనులన్నిటి కూడా మీరు 3వ తేదీ నుంచి ప్రారంభం చేసుకోవచ్చు ఈ మేషరాశి వారు. మరి ఈ మేషరాశి వారు ప్రత్యేకంగా ఈ వారంలో మీరు ప్రారంభించుకున్నటువంటి పనులు, సంకల్పించుకున్నటువంటి పనులకు ఆటంకాలు లేకుండా ఉండడానికి దేవీపరమైనటువంటి స్తోత్రాలు, దేవీ నవరాత్రాల్లో పాల్గొనడాలు, ప్రత్యేకంగా అమ్మవారి దేవాలయ సందర్శనాలు, ఇంటిలో కూడా ప్రత్యేకంగా దేవీపరంగా ఏదైనా పూజలు ప్రారంభం చేసుకోవడానికి మీరు ఉద్యుక్తులైనట్టయితే అనుకూలంగానే ఉంటుంది. ఇది ఈ వారానికి సంబంధించిన మేషరాశి ఫలితాలు. తదుపరి వృషభ రాశి. కృత్తిక, త్రిపాదం, రోహిణి, మృగశ్రార్థం, వృషభం. వృషభ రాశి వారికి ఈ వారం ప్రారంభం 29, 31వ తేదీ వరకు అనుకున్న పనిలో కొద్దిపాటి అంతరాయాలుంటాయి. ఏవి కూడా స్థిరంగా మీరు ఆలోచించలేరు. కొంతవరకు మీరు సంకల్పించుకున్న పనులు ఏవైనా కూడా కొద్దిగా మీరు పొడిగించడమే అనుకూలం. మీకు ఒక శుభారంభంగా ఉండేటువంటి పరిస్థితులు, మీకు 2వ తేదీ 3వ తేదీ కూడా మామూలుగా ధర్మ కార్యాలయంలో ఆసక్తి, పుణ్యకార్యాలయంలో ఆసక్తి, భక్తి కార్యక్రమాలందు ఆసక్తి పెరుగుతుంది. కొంతవరకు నిష్ఠలతో ఉంటారు, కొద్దిగా నియమాలతో ఉంటారు. ప్రత్యేకించి వేళ తప్పిన భోజనాలు, ఉపవాసాలు ఇలాంటివి కూడా చేసేటువంటి అవకాశాలు మీకు బాగానే ఉన్నాయి. ఆ తదుపరి మీకు 4వ తేదీ 5వ తేదీలో చాలా శుభకరమైనటువంటి ఫలితాలు, శుభ ఆరంభాలు ఇట్లాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా మీ యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటాయి. దేవీపరంగా భక్తిపరమైనటువంటి కార్యక్రమాలు కూడా మీరు ప్రారంభించుకోవచ్చు. లేదా ప్రత్యేకంగా ఈ వారంలో, ఈ వారాంతంలో ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేసేటువంటి ఆసక్తి, కొన్ని శుభ నిర్ణయాలు చేసేటువంటి ఆసక్తి, శుభకార్యాల గురించి చేసేటువంటి ఆసక్తి కూడా మీకు విశేషంగానే ఉంటుంది. మరి అందులో కృత్తిక నక్షత్ర జాతకులకు ఈ వారం ప్రారంభం కన్నా ఈ వారం మధ్యలో నుంచి మీకు మంచి శుభ సూచకాలు కనబడుతున్నాయి. అలాగే రోహిణి నక్షత్ర జాతకులకు ఈ వారం ప్రారంభంలోనూ ఈ వారం మధ్యలో కూడా మీకు అనుకూలతలే ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు, కొద్దిపాటి ఖర్చులు పెరగవచ్చు. పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ వారం ప్రారంభం నుంచి 2వ తేదీ వరకు కొద్దిగా అనుకూలతలు తక్కువగా కనపడుతున్నాయి. ఆ తదుపరి మీకు 4వ తేదీ నుంచి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు ప్రత్యేకమైన కార్యక్రమంలో ఆసక్తి, ఇతరుల యొక్క సహకారాలు, ఆర్థిక పరమైనటువంటి విషయంలో కొంత అభివృద్ధి ఇత్యాదులందు కూడా కొంత ఉత్సాహంగా మీరు ఈ వారాంతం నుంచి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మృగశిర నక్షత్ర జాతకులకు ఈ వారం ప్రారంభం నుంచి దాదాపుగా 2వ తేదీ వరకు కొద్దిగా మధ్యస్థంగా ఉంటుంది. 3వ తేదీ నుంచి మృగశిర నక్షత్ర జాతకులకు అత్యంత ఉత్సాహాన్ని కనపరుస్తారు. అనుకున్న పనుల యందు కదలికలు ప్రారంభమవుతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఈ వారంలో వృషభ రాశి వారు దేవీపరమైనటువంటి పారాయణాలు కానీ, స్తోత్రాలు కానీ, దుర్గా సంబంధం కానీ, సరస్వతి సంబంధం కానీ పూజలు ప్రత్యేకంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ప్రత్యేకమైన శ్రద్ధలతో, నియమాలతో ఉండడానికి ప్రయత్నం చేయండి. అన్ని విధాల అనుకూలతలు ఫలిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన వృషభ రాశి ఫలితాలు. తదుపరి మిథున రాశి. మృగశ్రార్థం, ఆరుద్ర, పునర్వసు, త్రయోర్మిథునం. మిథున రాశి వారికి ఈ వారం ప్రారంభం అత్యంత ఉత్సాహంగా 29, 31వ తేదీ వరకు అత్యంత ఉత్సాహంగానే ఉంటారు. 2వ తేదీలో కొద్దిపాటి అనాసక్తత, అశ్రద్ధ, లేకపోతే కొద్ది చాంచల్యం, చిత్త చాంచల్యం, ఏదో కొద్దిగా ప్రతికూలత అనే పరిస్థితులు కొద్దిగా అనిపిస్తుంటాయి. మరి 3వ తేదీ కూడా మీకు అలాగే ఉన్నప్పటికీ కూడా కొంత అన్యమనస్కంగానే ఉంటారు. అంటే ఇక్కడ ఒక పదం చెప్పడం ఏంటంటే మిథున రాశి వారికి 2, 3వ తేదీలు అయినంత వరకు సంధి సమయాలు ఉన్నాయి. అంటే భాద్రపద అమావాస్య తర్వాత ఆశ్వీజ శుద్ధ పాడ్యమి, ఈ సంధి సమయంలో మిథున రాశి వాళ్ళు కొద్దిగా మీరు దైవపరంగా కానీ తర్వాత ధర్మపరంగా కానీ ఉండడానికి ప్రయత్నం చేయండి. అమావాస్య ఆచరణలను ప్రారంభించండి. ఇటు దేవీపరమైనటువంటి భక్తితో ఉన్నటువంటి కార్యక్రమాలను చేసుకోవడానికి శ్రద్ధ వహించండి. 4, 5వ తేదీలో ఒక ప్రత్యేకతగా ఉంది. మిథున రాశి వారికి ఈ వారాంతంలోనే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పవచ్చు. దీని మూలకంగా మిథున రాశి వారి వ్యవహారాలు కానీ,
వారి ప్రయత్నాలు కానీ, ఉద్యోగాలు కానీ, ఇంటి అందుకున్నటువంటి తలపైనటువంటి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా మీకు 4, 5వ తేదీ నుంచి అనుకూలతలే ఎక్కువగా కనబడుతున్నాయి. మృగశిర నక్షత్ర జాతకులు దాదాపుగా మీరు ఈ వారం ప్రారంభం నుంచి 2వ తేదీ వరకు కొద్దిగా విరుద్ధ అంటే కుటుంబ సమస్యలతో కొద్దిపాటి సతమతలు, కొద్ది అనిశ్చిత స్థితి ఉంటుంది. అన్సర్టైనిటీస్ అంటారు. ఆ తదుపరి మీకు 3, 4వ తేదీల నుంచి అనుకూలమైన ఫలితాలు మీరు పొందబోతున్నారు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఈ వారంలో మొత్తం మీద ప్రారంభంలోనూ చివరిలోనూ అనుకూలతలు ఉన్నాయి. ఒక ఆకస్మికంగా కుటుంబంతో సహా ఎక్కడైనా ప్రయాణాలు కానీ, దూర ప్రాంతాలకు వెళ్ళడం కానీ, భక్తి క్షేత్రాలను సందర్శించడం కానీ ఇట్లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. పునర్వసు నక్షత్ర జాతకులకు ఈ వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణాలు, ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం 4వ తేదీ నుంచి 3, 4వ తేదీ నుంచి భక్తి సంబంధమైన కానీ, ధర్మపరం కానీ అలాంటి కొద్దిగా నియమాలు, నిష్టలు వాటికి సంబంధించిన విషయంలో శ్రద్ధ వహించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటువంటి పరిస్థితులు కూడా పునర్వసు నక్షత్ర జాతకులకు కనబడుతున్నది. ఈ వారంలో మిథున రాశి వారు చేసుకోవాల్సినటువంటి ప్రత్యేకమైన పూజలు, మీరు దేవీపరమైనటువంటి నవరాత్రాలలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ప్రత్యేకంగా దేవి అమ్మవారి స్తోత్రాలు, అమ్మవారికి సంబంధించిన పూజలు ప్రత్యేకంగా చేయడానికి మీ గృహమందు కానీ, ప్రత్యేకమైన కార్యక్రమాల్లో నిర్వహించే దగ్గర కానీ, నవరాత్రాల్లో కానీ పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. మీ వంతు సహాయ సహకారాలు కూడా అందజేయండి, అనుకూలతలు వస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మిథున రాశి ఫలితాలు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు పాదం, పుష్యమి, ఆశ్లేషాంతం కర్కాటకం. కర్కాటక రాశి వారికి 29, 31వ తేదీలలో కొద్దిగా ప్రతి విషయాన్ని గంభీరంగా ఆలోచిస్తారు. ప్రతి విషయాన్ని గంభీరంగా ఆలోచిస్తూ ఒత్తిడితో ఉన్న పనులు చేయడం జరగవచ్చు. ఆర్థిక పరమైన విషయాలందు కొద్దిగా లోతుగా ఆలోచించడం, కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి సతమతం అవుతున్నట్టుగా ఉంటారు. 2, 3వ తేదీలు కూడా మీరు ధర్మపరమైన కార్యక్రమంలో పాల్గొనడము, భక్తిపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి ఎక్కువగా ఉత్సాహం చూపిస్తారు. అలసటతో ఉంటారు. కొద్దిగా శారీరక మానసిక శ్రమలు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఆ తదుపరి 4, 5వ తేదీల నుంచి సాధారణ జీవితం మీకు 4, 5వ తేదీల నుంచి సాధారణ జీవితం మీకు ప్రారంభం కాబోతున్నది. ఈ వారంలో పునర్వసు నక్షత్ర జాతకులకు ఆకస్మికంగా కొన్ని ప్రయాణాలు, ఖర్చులు, వాద వివాదాలు ఇత్యాదులు అన్ని ప్రారంభంలో కనిపించినా మీకు 3, 4వ తేదీల నుంచి సాధారణంగా అన్ని సమస్యలను సర్దుకొని మీరు ముందుకెళ్ళగలుగుతారు. పుష్యమి నక్షత్ర జాతకులకు ఈ వారం ప్రారంభంలో ధర్మ కార్యాచరణ సంబంధం కానీ, పుణ్య కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు కానీ పాల్గొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తదుపరి మీకు 3, 4వ తేదీ నుంచి కొంత ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం, ఉత్సాహపూరితమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు మీకు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఈ వారంలో చాలా వరకు శ్రమ, శారీరక మానసిక శ్రమలు, ఖర్చులు వాటికి సంబంధించిన విషయాలు ఎక్కువగా ఉంటారు. ఈ వారం మధ్యలో దాదాపుగా 3, 4వ తేదీల నుంచి కొద్దిగా ఒత్తిడితో కూడిన పనులు, కొద్దిగా నిష్టలతో కూడినటువంటి పనులు, కొద్ది నియమాలు, ఇటువంటి విషయాలలో కొద్దిగా శారీరక మానసిక ఒత్తిడులు కొద్దిగా ప్రారంభమవుతున్నాయి. కానీ సర్వత్రా మీకు సాధారణ వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. కర్కాటక రాశి వారు ఈ వారంలో ప్రత్యేకించి మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలలో దేవీపరమైనటువంటి విషయాలు, అలాగే ఈ కార్యక్రమంలో అమావాస్యతో కూడినటువంటి పూజలు, కార్యక్రమాలు, అలాగే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమితో కూడినటువంటి పూజలు, వాటికి సంబంధించిన విషయాల్లో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. మీ చేతనైనంతగా వాటికి సంబంధించిన వ్యవహారాల్లో పాల్గొనండి, అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలితాలు. తదుపరి సింహరాశి. మఘ, పుబ్బ, ఉత్తరాపాదం, సింహం. సింహరాశి వారికి ఈ వారంలో మీ వ్యవహారాలలో మీరు సంకల్పించుకున్న పనులయందు లేదా ప్రారంభించి చేస్తున్న పనులయందు కొద్దిపాటి కదలికలు ప్రారంభమవుతున్నాయి. అలాగే మీ కొంత వ్యవహారంతో లాభాలతో పాటు సంబంధించిన విషయాలు కూడా కొద్దిగా దీర్ఘకాలిక ప్రణాళిక సంబంధించిన విషయాల మీద కూడా కొద్ది కదలికలు ప్రారంభమవుతున్నాయి. అలాగే అత్యంత సన్నిహితులు, సమీపంలో ఉన్నటువంటి వాళ్ళు, సోదరులు,
అలాగే మీ కింద పనిచేసేవారు వాళ్ళ ఎంతో ఉన్నటువంటి అనుబంధాలలో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఏది ఉన్నప్పటికీ కూడా 29, 31వ తేదీ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు. అంటే కొంతవరకు మీరు నిర్వహించినటువంటి సంకల్పించిన కార్యక్రమాలు చక్కగా నిర్వహిస్తారు. 2వ తేదీ కొద్ది అమావాస్యతో కూడినదై ఉంది కాబట్టి ఆ రోజు కొద్దిగా మీకు అంత ఉత్సాహంతో కూడా కాదు, ఎలాంటి పనులు ఉన్నా కూడా దాన్ని మీరు కొంతవరకు దాటవేయాలి. సాధారణమైన పనులకు అనుకూలంగా ఉంది. 3వ తేదీ నుంచి ఆశ్వీజ మాసం ప్రారంభం కాబోతున్నది కాబట్టి కొద్దిగా శ్రద్ధతో ఉంటారు, కొద్దిగా నియమాలతో ఉంటారు, కొద్ది ఆహార నియమాలు కూడా పాటించవలసినటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. 4, 5వ తేదీల్లో బంధువర్గ మిత్రవర్గాలతో కొంత ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలు మీరు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఉత్సాహంగా ఉంటారు, కొంత ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా సింహరాశి వారికి ఉన్నాయి. మఖా నక్షత్ర జాతకులకు ఆర్థికపరమైన విషయాలు కొంత లాభిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో కూడా కొంత సంతోషాన్ని కలుగజేస్తాయి. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు కూడా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అనుకూలతలు ఈ వారంలో బాగానే కనబడుతున్నాయి. కుటుంబ పరంగా కొద్దిపాటి సమస్యలు మెల్లమెల్లగా, అంటే సమస్యలు కావు, మెల్లమెల్లగా మీరు తలపెట్టుకున్న కార్యక్రమాలు మెల్లమెల్లగా పుంజుకుంటాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు రావలసినటువంటి ఆదాయాలు వ్యవహారాల గురించిన విషయంలో కొద్ది ఆలస్యం జరిగిన కుటుంబ వ్యవహారాలు ఇతరత్ర మీ వ్యక్తిగత వ్యవహారాలన్నీ కూడా చాలా ఉత్సాహంగానే ఉంటాయి. ఏదో ఒక కొత్త సంకల్పం, కొత్త ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విధంగా సింహరాశి వారికి అనుకూలతలు బాగా ఉంటున్నప్పటికీ సింహరాశి వారు దేవీపరమైనటువంటి స్తోత్రం లేదా దేవీపరమైన కార్యక్రమాలు, పూజలు, దేవాలయ సందర్శనాలు ఇత్యాదులు ప్రత్యేకంగా చేసుకోండి. వీలును బట్టి శుక్రుని యొక్క స్తోత్రం, శుక్రగ్రహం యొక్క స్తోత్రం కూడా పారాయణం చేసుకోండి, అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన సింహరాశి ఫలితాలు. తదుపరి కన్యారాశి. ఉత్తర త్రిపాదం, హస్త చిత్రార్థం కన్యా రాశి వారికి 29, 31 శారీరక మానసిక శ్రమలు, పరిష్కరించుకోవలసినటువంటి సమస్యలు, ప్రతి పనిలో ఆలస్యాలు, తర్వాత వేళ తప్పిన భోజనాలు ఇత్యాదులు, కొద్ది దీర్ఘకాలిక ఆలోచనలు ఇలాంటితో కొద్ది సతమతమవుతుంటారు, కొద్ది అశాంతిగా కూడా ఉంటారు. 2వ తేదీ ఇంచుమించుగా అమావాస్య రోజు కూడా ఒక రకంగా ఉత్సాహ నిరుత్సాహాలతో ఉంటారు. ఆ తదుపరి 3వ తేదీ నుంచి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంతమందికి ఉన్నతమైన వ్యక్తులతో కలవడాలు, మీరు పనిచేసినటువంటి వృత్తులకు సంబంధించిన విషయాలు కావచ్చు, అధికారాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదో ఒక ప్రత్యేకత. 4, 5 కూడా కుటుంబ వ్యవహారాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. కొన్ని శుభకార్యాలకు సంబంధించిన విషయాల మీద మీకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని నిర్మాణాత్మకమైన పనుల యందు కూడా ఆసక్తిగా ఉంటుంది. కొంతమందికి విదేశీయానాలు, వాటికి సంబంధించిన విషయాలు కూడా కొద్ది అనుకూలతలు కనబడుతున్నాయి. కన్యా రాశిలో ఉన్నటువంటి ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు మీరు చేస్తున్నటువంటి వృత్తుల యందు కదలికలు కనబడుతున్నాయి. కుటుంబ వ్యవహారాలలో కూడా ఏవో కొన్ని శుభ సంకల్పాలు, కొన్ని కొత్త ఆలోచనలు, కొంత సంతోషదాయకమైనటువంటి పనుల యందు ఆసక్తి, ఆర్థిక పరంగా కూడా మీకు అనుకూలతలు ఇట్లాంటివన్నీ కూడా ఏర్పడుతున్నాయి. హస్త నక్షత్ర జాతకులకు కూడా వృత్తి విషయంలో కొంతవరకు సంతోషం కలుగుతున్నది. ప్రత్యేకమైన పనుల యందు ఆసక్తి కూడా పెరుగుతున్నది. కుటుంబ వ్యవహారాలలో అనుకోని ప్రయాణాలు కానీ, కొద్దిపాటి భిన్న అభిప్రాయాలు అయినప్పటికీ కూడా మీరు దాన్ని సర్దుకొని ముందుకెళ్తారు. చిత్తా నక్షత్ర జాతకులకు వృత్తి సంబంధమైన విషయంలో కొద్ది అధికారులతో కానీ, మీ కింద పనిచేసేవారితో కానీ చిన్నపాటి పొరపొచ్చాలు లేదా అధికంగా ప్రయాణాలు ఇట్లాంటివి పడవచ్చు. ఆ తర్వాత మీ కుటుంబ వ్యవహారాలు మంచి ఆసక్తి మీకు కలుగుతుంది. ఆర్థిక పరంగా కూడా మీరు కొంత పుంజుకుంటారు, ఉత్సాహంగా ఉంటారు. ప్రత్యేకమైన కార్యక్రమం కూడా కొంత శ్రద్ధ వహిస్తారు. ఏదన్నా కన్యా రాశి వారికి ఈ వారంలో ఒక మంచి కదలిక కూడా కలుగుతున్నది. కొంత భవిష్యత్తుకు సంబంధించిన శుభకార్యాలు, నిర్మాణాత్మకమైన పనులు ఇలాంటి విషయంలో కూడా ఆసక్తి, మీరు సంకల్పించుకున్న పనులు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. ఈ వరంగా మీరు చేయవలసినటువంటి పరిహారాల విషయంలో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేసుకోండి. దేవి పరంగా మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి వీటికి సంబంధించినటువంటి నవరాత్రాలు 9 రోజులు కానీ, 7 రోజులు కానీ, 2 రోజులు కానీ, 1 రోజు కానీ, 3 రోజులు కానీ వాటికి సంబంధించిన నవరాత్రాలు పూజలలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ వారానికి సంబంధించిన కన్యా రాశి ఫలితాలు. తదుపరి తులారాశి. చిత్రార్థం, స్వాతి, విశాఖ, త్రయస్థుల.
తులారాశి వారికి చాలా ప్రత్యేకతలు 29, 31వ తేదీ వరకు బాగా కనబడుతున్నది. 2, 3వ తేదీలలో కొద్దిగా భిన్నమైనటువంటి ఆలోచనలు, శుభ అశుభాలకు సంబంధించిన విషయాలు కొంత ఒక తీరుగా ఉంటారు. మీరు అదో ధ్యాసగా ఉంటారు. అది తర్వాత ఏదో చిన్న చిన్న విషయాలకు బాగా స్పందిస్తారు. ఆ స్పందించి కొంత మనస్సును నిరుత్సాహపరుచుకుంటారు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. తిరిగి మళ్ళీ మీకు 4, 5వ తేదీల నుంచి అనుకూలతలే కనబడుతున్నాయి. ఈ 2వ తేదీ భాద్రపద బహుళ అమావాస్య, 3వ తేదీ ఆశ్వీజ శుద్ధ పాడ్యమి. ఈ 2 సంధులకు సంబంధించిన విషయంలో తులారాశి వారు బ్యాలెన్స్గా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మీకు ఉత్సాహం 4వ తేదీ నుంచి ప్రారంభమవుతున్నది. చిత్తా నక్షత్ర జాతకులకు ధర్మపరమైనటువంటి కార్యాలయంలో ఆసక్తి బాగా ఉంటుంది. కొంతవరకు దూర క్షేత్రాలు, దూర ప్రయాణాలు చేసేటువంటి ఆలోచనలతో ఉంటారు. ఆ తర్వాత మీ యొక్క గృహమందు ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు, ఏదో ఒక ప్రత్యేకత మీరు ఇంటిలో నిర్వహించే కార్యక్రమంలో ఒక ప్రత్యేకత ఏదో కనబడుతున్నది. కొంత ఉత్సాహంగా ఉంటారు. అన్ని విధాల అనుకూలతలతో ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్వాతి నక్షత్ర జాతకులకు కూడా చాలా వరకు అనుకూలతలే బాగా కనబడుతున్నాయి. ప్రత్యేకమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంతవరకు దూర ప్రయాణాలు కానీ, కొంత భక్తిపరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం కానీ, కొంత ధార్మికమైన ఖర్చులు కానీ ఉంటాయి. అంతవరకు ఇది కూడా చాలా అనుకూలతలే ఉన్నాయి. విశాఖ నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు ఇదే ధోరణిలో కనబడుతున్నది. మొత్తం మీద స్వాతి నక్షత్ర జాతకులకు ఈ వారంలో చాలా వరకు మిశ్రమ ఫలితాల కన్నా కొద్ది శుభ ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. మరి ఈ తులారాశి వారు ఇంచుమించుగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో మీరు దేవీ స్తోత్రము, అమ్మవారి పూజలు, దేవాలయాల సందర్శనలు, మీ ఇష్టదైవ ప్రార్థనలు ప్రత్యేకంగా చేసుకోండి. మరి ఈ ఆశ్వీజ మాసంలో మీరు అయినంత వరకు ఆహార నియమాలు పాటించండి. చాలా వరకు అనుకూలతలు ఉంటాయి. అంటే ఈ నవరాత్రికి సంబంధించినంత వరకు ఆహార నియమాలు పాటించండి, అనుకూలతలు బాగా ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన తులారాశి ఫలితాలు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖపాదం, అనురాధ, జ్యేష్ఠాంతం, వృశ్చికం. వృశ్చిక రాశి వారికి ఈ వారం ప్రారంభం చాలా ఉత్సాహంగా ఉంది. 29, 31వ తేదీ వరకు కూడా 2, 3వ తేదీలు కూడా చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. 4, 5వ తేదీలోనే ఏదైనా అనుకోని ప్రయాణాలు, కొన్ని ప్రత్యేక నియమాలు, వాటికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా అది అవుతారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలతలే ఉన్నాయి. మార్పులు కూడా మంచి మార్పులే జరుగుతున్నాయని చెప్పవచ్చు. కొన్ని ఆకస్మికమైనటువంటి సంఘటనలకు సంబంధించిన విషయంలో మాత్రం కొద్దిగా నిరుత్సాహం కలుగుతుంది. కొన్ని అంటే మనకు అనుకోకుండా కొన్ని జరిగేటువంటి పరిస్థితులు కొన్ని ఉంటాయన్నమాట. విశాఖ నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొద్దిపాటి మార్పు, ప్రారంభంలో కనబడుతున్నటువంటి మార్పు ఆకస్మికంగానే ఉంటుంది, లేదా కొద్దిగా ఒత్తిడితో ఉంటుంది, శ్రమతో ఉంటుంది. ప్రయాణాల పూర్వకంగా కానీ, ఖర్చుల పూర్వకంగా కానీ కొద్ది ఇబ్బందికరంగా ఉండి తిరిగి మీకు 4వ తేదీ, 3, 4వ తేదీలో వచ్చేటువంటి మార్పులన్నీ కూడా మీకు అంటే ఆశ్వీజ శుభారంభం, కొద్దిగా ధార్మిక విషయాల ముందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. చాలా అనుకూలతలు ఉంటాయి. అనురాధ నక్షత్ర జాతకులకు ప్రారంభంలోనూ ఈ వారం మధ్యలో వచ్చే మార్పులన్నీ కూడా చాలా అనుకూలతలు ఇస్తున్నాయి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు కూడా అత్యంత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఒక్కొక్కసారి మీరు అనుకోకుండా కొద్దిపాటి సంఘర్షణలకు లోనవుతారు, శారీరక శ్రమకు లోనవుతారు. ఆ యొక్క ఒత్తిడిని కొద్ది వరకు తగ్గించుకోండి. అధికమైన నియమాలు, అధికమైన నిష్టలు, ఆహార విహారాలలో కొద్దిపాటి పొరపాట్లు ఏదైనా ఉంటే మీ ఆరోగ్యం మీద కొంత పనిచేస్తుంది. కాబట్టి శ్రద్ధతో చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరి వృశ్చిక రాశి వారు ఈ వారం మధ్యలో ప్రారంభమవుతున్నటువంటి దేవీపరమైన నవరాత్రాల యందు ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. ఆహార నియమాలు పాటించండి. ఇంటిలో కానీ, దేవాలయంలో కానీ, ప్రత్యేకంగా జరపబడుతున్నటువంటి స్థలంలో కానీ మీరు ఈ వారంలో అడపదడప కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి. అంటే ఈ యొక్క భక్తి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఇది కొంతవరకు వృశ్చిక రాశి వారికి అనుకూలతో పాటు కొంత ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. ఇది ఈ వారానికి సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలు. తదుపరి ధనుర్రాశి. మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ పాదం, ధనుస్సు. ఈ వారం ప్రారంభం 29, 31వ తేదీ కొద్ది నిష్టలు, నియమాలతో, కొద్ది ప్రత్యేకంగా మీరు పెట్టుకున్నటువంటి నియమాలతో ఈ రోజులు గడుస్తాయి. వృత్తిపరంగా కొద్దిగా సాధారణంగానే ఉంటుంది. కొన్ని పనులు ఆలస్యంగానే ఉంటాయి. ఆ తదుపరి 2, 3వ తేదీల్లో చాలా ప్రత్యేకత ఉంది.
ధర్మపరమైనటువంటి ఆలోచనలు, ధర్మపరమైనటువంటి కార్యక్రమంలో ఆసక్తి, అలాగే భక్తిపరమైనటువంటి కార్యక్రమంలో ఆసక్తి, సాంప్రదాయపరమైనటువంటి కార్యక్రమంలో ఆసక్తులు ఇలాంటివన్నీ కూడా కలుగుతాయి. వృత్తిపరంగా కూడా ఏదో ఒక ప్రత్యేకత నిలబెట్టుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. 4, 5వ తేదీ అత్యంత శుభదాయకంగా ఉంది. బంధుమిత్ర సమావేశాలు, ప్రత్యేకంగా మీరు తలపెట్టిన కార్యక్రమంలో ఉత్సాహతలు, ప్రత్యేకమైనటువంటి కొన్ని నిర్ణయాలు ఇలాంటివన్నీ కూడా తీసుకునేటువంటి అవకాశాలన్నీ కూడా ఈ వారాంతంలో, ఈ వారం మధ్య నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అయితే మొత్తం మీద మూలా నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొద్దిపాటి ఒత్తిడి, సంఘర్షణ, ఆకస్మికంగా కలహాలు, ప్రయాణాలు, ఒత్తిడులు కొద్దిపాటిగా మీ ప్రొఫెషనల్ వైజ్గా కానీ, మీరు చేస్తున్నటువంటి వ్యవహారంలో కానీ, పర్సనల్ జీవితంలో కానీ కొద్దిపాటి ఒత్తిడి లేదా శారీరకంగా కొంత అలసటలు ఉండవచ్చు. ఆ తదుపరి మీకు 3, 4వ తేదీల నుంచి వచ్చే మార్పులు అత్యంత ఉత్సాహంగా ఉంటాయి. చాలా వేగంగా మీరు చొరవతో ముందుకెళ్తారు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించుగా ఈ వారంలో చాలా అనుకూలతలు, ప్రతికూలతలు సమానంగా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ప్రారంభం కన్నా ఈ వారం మధ్యలో వచ్చే మార్పులు మీ యొక్క గృహమందు కార్యక్రమంలో కానీ, శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో కానీ, ప్రయాణాలు కానీ, అనుకోని ప్రయాణాలు కానీ, దూరదేశ ప్రయాణాలు కానీ ఏవైనా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ధనుర్రాశి వారికి ఈ వారం మధ్యలో వచ్చే మార్పులు శుభమూలక ఖర్చులు కావచ్చు, దూర ప్రయాణాలు కావచ్చు, మీ గృహమందు కానీ, మిత్రుల గృహాలందు కానీ, ఏదైనా గృహంలో శుభకార్యంలో పాల్గొనేటువంటి సంబంధమైన విషయాలు మాత్రం ఎక్కువగానే ఉంటున్నాయి. కొద్దిపాటి అలసటలు కూడా, శారీరక అలసటలు ఉన్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని ధనుర్రాశి వారు ఈ వారాన్ని మసులుకోవాల్సి ఉంటుంది. ప్రత్యేకమైన పరిహారాలలో మీ ఇష్టదైవ ప్రార్థనలు, దేవీపరమైనటువంటి ప్రార్థనలు, స్తోత్రాలు ఇట్లాంటివి ఏదైనా చేసుకోవచ్చు. ఇది ఈ వారానికి సంబంధించిన ధనుర్రాశి ఫలితాలు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ త్రిపాదం, శ్రవణ ధనిష్టార్థం మకరం. మకర రాశి వారికి 29, 31వ తేదీలు సాధారణంగా ఉంది. ఏదో కొద్దిగా మానసిక, శారీరక అలసటలు బాగా ఉంటాయి, ఒత్తిడి బాగా ఉంటుంది, కొంత వేళ తప్పిన భోజనాలు ఇత్యాదులు, కొద్ది శారీరకంగా కూడా కొద్ది ఒత్తిడికి గురవుతారు. ఆ తదుపరి మీకు 2, 3వ తేదీలు సర్వసాధారణంగానే కనబడుతున్నాయి. కొంత ధర్మపరంగా, భక్తిపరంగా వాటి కార్యక్రమాలందు ఆసక్తిగా ఉంటుంది. అత్యంత ఉత్సాహం మీకు 4, 5వ తేదీ నుంచి అత్యంత ఉత్సాహంగా వచ్చి శుభకరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఇంచుమించుగా ఆరోగ్యపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ కొద్దిగా ఆలోచనలతో, ఒత్తిడితో ఉంటారు. మరి ఏది ఏమైనా కూడా ఒక శుభ కార్యక్రమ నిర్వహణకు సంబంధించి కావచ్చు, గృహంలో జరగబోతున్నటువంటి కార్యక్రమాల గురించి కావచ్చు, బంధుమిత్రుల ఇళ్లలో జరగబోతున్నటువంటి కార్యక్రమాల గురించి కాబట్టి అత్యంత ఆసక్తిగా ఉండి మీరు ప్రత్యేకంగా వారి సహాయ సహకారాలకు, వారికి సహకరించడము లేదా వారి ఏదో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ చూపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవణ నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతలు బాగానే కనబడుతున్నాయి. ఈ వారంలో వచ్చే మార్పులలో కొంత మీరు కొద్దిగా మీకు రావలసినటువంటి సహాయ సహకార విషయంలో కొద్దిపాటి ఆలస్యం జరిగినా కూడా వీళ్లకు అనుకూలంగానే ఉంటుంది. ధనిష్ట నక్షత్ర జాతకులకు అన్ని విధాల అనుకూలతగా ఉంది. ఆర్థికపరమైన విషయంలో కొద్ది సంఘర్షణ ఉంటుంది, అయినప్పటికీ కూడా వాటిని అధిగమించగలుగుతారు. మొత్తం మీద మకర రాశి వాళ్ళు ఈ వారంలో చాలా వరకు మీ ఆరోగ్యాలు, మీ యొక్క కుటుంబ సభ్యుల ఆరోగ్యాల విషయంలో శ్రద్ధ వహించండి. కొద్దిపాటి భక్తికరకమైన కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. దేవీపరమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇంచుమించుగా దేవీపరమైన స్తోత్రాలు కానీ, పారాయణాలు కానీ, ప్రత్యేకంగా నిర్వహించేటువంటి స్థలంలో దర్శించుకోవడం కానీ, ప్రత్యేక దేవాలయానికి వెళ్ళడం కానీ చేయండి. కొంత మీకు మానసికంగా శాంతి బాగా కలుగుతుంది. ఆ తదుపరి కార్యక్రమాలు మీకు ఉత్సాహంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మకర రాశి ఫలితాలు. తదుపరి కుంభరాశి. ధనిష్టార్థం, శతభిషం, పూర్వభద్ర, త్రయకుంభం. కుంభరాశి వారికి ఈ వారం ప్రారంభం 29, 31వ తేదీల్లో కొంత ఉత్సాహంగానే ఉంటారు. ఏదో తలపెట్టిన కార్యక్రమం బాగా ఆసక్తి బాగా ఉంటుంది. 2వ తేదీ, 3వ తేదీలలో మాత్రం కొద్దిగా
నియమ నిష్టలతో కానీ, అలసటలతో కానీ, ప్రయాణాలతో కానీ, ఆహార కొరత లోపాల వల్ల ఏదో ఒక అనీజీ మాత్రం ఉంటుంది. మరి సామాన్యంగా మౌనంగా, శ్రద్ధతో, మౌనంతో ఉండగలవలసినటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత 4, 5వ తేదీ 3, 4, 5 అన్నీ కూడా ధార్మికమైనటువంటి కార్యక్రమాలు, భక్తికరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశాలు. కొంత ఈ వారంలో కుంభరాశి వాళ్ళు కొద్దిగా భక్తి శ్రద్ధలకు ప్రాధాన్యత ఎక్కువగానే ఇస్తారు. కుటుంబ వ్యవహారాలకు యందు కూడా కొద్దిగా ప్రాధాన్యత ఎక్కువగానే ఇస్తారు. ఆ విధంగా కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్ర జాతకులకు ఈ వారంలో కొంతవరకు ఖర్చులు అధికంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. పిల్లల గురించి కొంత తాపత్రయపడతారు, కుటుంబ సభ్యుల గురించి తాపత్రయపడతారు. ధర్మపరమైనటువంటి పుణ్యకరకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా కొంత ఉత్సాహం చూపించగలుగుతారు. శతభిష నక్షత్ర జాతకులకు ఈ వారంలో చాలా ప్రత్యేకతలు ఏర్పడబోతున్నాయి. కొన్ని ప్రయాణాలు కూడా ఏర్పడబోతున్నాయి. ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా ప్రారంభించబోతున్నారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు కూడా ఇంచుమించు ఇవే ఫలితాలు ఆపాదించవలసి ఉంటుంది. పూర్వభద్ర నక్షత్ర జాతకులకు కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. భక్తి శ్రద్ధలతో ఈ వారం కుంభరాశి వారికి భక్తి శ్రద్ధల యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మరి కొన్ని శుభ పరిణామాలు కూడా ఏర్పడబోతున్నాయి. కుంభరాశి వారు ఈ వారంలో ప్రారంభం ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి దేవీపరమైనటువంటి పారాయణాలు, స్తోత్రాలు, ఉత్సవాలు అలాంటివి ఏ కార్యక్రమంలో పాల్గొనండి. ఎక్కడైనా ఒక భక్తి క్షేత్రాన్ని సందర్శించుకోవడానికి ప్రయత్నం చేయండి, అనుకూలతలు ఉంటాయి. ఇది ఈ వారానికి సంబంధించిన కుంభరాశి ఫలితాలు. తదుపరి మీనరాశి. పూర్వభాద్రపాదం ఉత్తరాభాద్ర రేవత్యాంతం మీనం. మీనరాశి వారికి 29, 31వ తేదీలలో కూడా ఉత్సాహపూరితమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే 2, 3వ తేదీలు కూడా మీకు అనుకూలతలే ఉన్నాయి. 4, 5వ తేదీలోనే కొద్ది అలసటలు, కొద్దిగా శ్రమలు ఎక్కువగా కనబడుతున్నాయి. తర్వాత లేని ప్రయాణాలు, చిన్నపాటి సమస్యలు కూడా ఎక్కువగానే కనబడుతున్నాయి. మొత్తం మీద మీనరాశి వారికి ఆశ్వీజ మాస ప్రారంభం మాత్రం అనుకూలంతోనే ప్రారంభమవుతున్నది. మరి అందులో పూర్వభద్ర నక్షత్ర జాతకులకు ప్రత్యేకించి కుటుంబ సభ్యులతో ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలు కానీ, ప్రత్యేకించి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కొన్ని అనుకూలతలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు కూడా ఇంటి అంటే గృహ సంబంధము వ్యవహారాలలో ఒక ప్రత్యేకత, భక్తి శ్రద్ధలు బాగానే పెరుగుతున్నాయి. సాధారణమైన పనుల కన్నా ప్రత్యేకమైన పనుల యందు ఆసక్తి కూడా పెరుగుతున్నది. కొన్ని ఊహించని కార్యక్రమాలు, అనుకోని కార్యక్రమాలు తలపెడతారు. వాటి యందు శ్రద్ధ చూపిస్తారు. కొద్దిగా ఖర్చులు కూడా పెడతారు. అయినా మీకు కొంత ఉత్సాహమే మీకు కలుగుతున్నది. రేవతి నక్షత్ర జాతకులు కూడా ఇంచుమించు అలాగే ఉంది. అయితే కొద్దిగా తెలిసి తెలియని అలసటలు మాత్రం, శారీరకంగా అలసటలతో సతమతమయ్యే అవకాశాలు రేవతి నక్షత్ర జాతకులకు ఈ వారం 3, 4వ తేదీ నుంచి కనబడుతున్నది. కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. అలాగే శారీరక శ్రమ యందు కొంత ఒత్తిడితో కూడా మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంతపాటి విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి అవసరాలు కూడా మీకు కనబడుతున్నాయి. మొత్తం మీద మీనరాశి వారు ప్రత్యేకించి ఈ ఆశ్వీజ మాస ప్రారంభంలో కానీ, మూలా నక్షత్రం నుంచి కానీ మీరు 9 రోజుల నవరాత్రాలు కానీ, 7 రోజుల నవరాత్రాలు కానీ, 5 రోజుల నవరాత్రాలు కానీ, 3 రోజుల నవరాత్రాలు కానీ, 2 రోజుల నవరాత్రాలు కానీ, ఏదన్నా ఒక రోజైనా సరే మీరు దేవీపరమైనటువంటి పూజలు ప్రత్యేకంగా చేయండి. అనుకూలతలు మీకు లభిస్తాయి. ఇది ఈ వారానికి సంబంధించిన మీ రాశి ఫలితాలు. ప్రత్యేకంగా ఈ వారం 2 మాసముల సంధి, 2 ఋతువుల సంధి, వర్ష ఋతువు, శరద్ ఋతువు సంధిలో ఉంది. భాద్రపద అమావాస్య, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమిలో ఇవి ఉన్నాయి. కాబట్టి దాంట్లో సామాన్యంగా అన్ని రాశుల వారికి కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకతలు కూడా ఏర్పడబోతున్నాయి. ఈ వారంలో ఈ వార ఫలితాలను కూడా మేషరాశి నుంచి మీనరాశి వరకు, అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు సంక్షిప్తంగా ఈ వార ఫలితాలు తెలియజేశాను. అందరికీ కూడా ఆశ్వయుజ మాసం శుభారంభంగా ఉండాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను. ఇట్లు మీ అభిమాని ఎంవి శర్మ. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.